ఈ ఉపవాసం ఉంది దేని కొరకు? For what she fasted. హామాను గురించి విషయాలు తీసుకొని వెళ్ళి చెప్పాలి. In order to tell the things regarding Haman, she fasted. రాజవస్త్రం వేసుకొని రాణి వస్త్రం వేసుకొని రాజవస్త్రం వేసుకొని రాజుగారి దగ్గరికి వెళ్ళిందెందుకు? Why did she go wearing the royal robes? సమస్య ఏంటో చెప్పాలి. To tell what was the problem. రాజుగారి దగ్గరికి వెళ్ళి after going to king, కంప్లైంట్ ఇవ్వట్లేదు. she is not complaining. సమస్యలు చెప్పట్లేదు. She is not telling her problems. ఆమె బాధ ఏం చెప్పట్లేదు. She did not share her problems. ఆమె దుఃఖం చెప్పట్లేదు. She did not share her sorrow. ఏమని చెప్తుందో తెలుసా? What was she saying? రాజా, king, నేను ఒక విందు సిద్ధం చేస్తున్నాను. I prepared a banquet. నువ్వు ఆ విందుకు రావాలి. You have to come to నీ that పక్కన నమ్మిన భర్తున్నాడే. There is a person who trusts వచ్చేటప్పుడు you. ఆయనను కూడా విందుకు తీసుకురాయ్యా. You bring even him along with you. ఆ విందంటే ఏమనుకుంటున్నారు? What is that banquet? ఆరాధన. Worship. వర్షిప్. Worship. నీ సమస్యను తీసుకొని వెళ్ళి రాజు ముందు పెట్టడానికి ముందు నువ్వు చేయవలసింది ఏంటంటే ఆరాధన చేయాలి. Before taking your problem to the king, do you know what you have to do? You need to worship. అమ్మా ఏం చేయాలి? What should you do? మనం వర్తమానానికి వెళ్ళడానికి ముందు మనం ఏం చేస్తున్నాం? Before going to the sermon, what are we doing? We are worshiping. ఎప్పుడైతే ఆరాధన చేయడం ప్రారంభించినావో, When you start worshiping, ఆ రాజు ఎంత కోపంగా ఉన్నా, though the king is very angry, ఆ ఆరాధన చేస్తున్న నిన్ను చూసి మైమరిచిపోతాడండి ఆయన. he will mesmerize looking at you if you are in worship. ఈ సత్యం దావీదు కూడా తెలుసు. Even David knows this truth. ఈ సత్యం ఇప్పుడు ఎస్తేరికి కూడా తెలిసిపోయింది. Now even Esther came to know about this truth. నా రాజు కోపము తగ్గాలి అంటే, If the anger of my king నా should come రాజు down, గుండెలో మండుతున్న అగ్ని చల్లారాలంటే, the fire should be quenched. నా Of my రాజు king. ఒక ఆలోచనలో పడాలి అంటే, If the king has to think about me, డైరెక్ట్ గా వెళ్ళి చెప్పితే కుదరదు. if I go directly and speak, that will నేను not work. రాజును దేనికి పిలవాలి? విందుకు పిలవాలి. I should call king to the banquet. ఇప్పుడు నీ సమస్య చెప్పడానికి ముందు నువ్వు చేయాల్సిన పని ఏంటి? Before telling your problem to the king, what నీ should you do? రాజును విందుకు పిలవాలి. You have to call your king to the banquet. విందుకు పిలుస్తేనే When you call him to the ఇంటికి వస్తాడు. banquet, he will come to your నువ్వు house. విందుకు పిలవకపోతే If you don't call him, సింహాసనం మీద ఉంటాడు. he will remain on the throne. నువ్వు విందుకు పిలిస్తే If you call him for the banquet, పర్సనల్ కాంటాక్ట్ ఉంటది. you will have a personal నువ్వు contact. విందుకు పిలవకపోతే If you don't call for the జన banquet, సమూహం మధ్య ఉంటాడు. he will be among the నువ్వు crowd. విందుకు పిలిస్తే If you call him for the banquet, ఒంటరిగా మాట్లాడగలుగుతావు. you will be able to speak to నువ్వు him విందుకు alone. పిలవకపోతే If you don't call him for the అందరి ముందు banquet, మాట్లాడాలి. you have to talk to him among many. నువ్వు విందుకు పిలిస్తే If you call him for the రాజు banquet, చుట్టుప్రక్కల ఎవరు ఉండరు. there will be nobody నువ్వు around. విందుకు పిలవకపోతే If you don't call him for the భక్తులు banquet, ఉంటారు, there will be మంత్రులు relatives, ఉంటారు, there will be ministers, అధికారులు ఉంటారు, there will be authorities, జ్ఞానులు ఉంటారు, there will be wise men, వాళ్ళ ఆలోచనలు ఉంటాయి. their thoughts will remain. విందుకు పిలిస్తే If you call him for ఏ the banquet, నరుడి ఆలోచన అక్కడ ఉండవు. no man's thoughts నీ will మాట, remain. నీ రాజు మాటని అక్కడ చెల్లుతుంది. Your words and the కొట్టు words of చప్పట్లు గట్టిగా. ఆరాధనను ఆయనను పిలిస్తే ఆయన మైమరిచిపోతాడు. ఆరాధనని ఆయనను పిలిస్తే నీకు ఒక పర్సనల్ కాంటాక్ట్ దొరుకుతుంది. ఆరాధనను పిలిస్తే నువ్వు డైరెక్ట్ గా మాట్లాడగలుగుతావు. ఆరాధనను పిలిస్తే నీవు ఆయనను చూడగలుగుతావు. ఆరాధనను పిలిస్తే ఆయనను ముట్టగలుగుతావు. ఆయన ఆమె గాని విందుకు పిలవకుండా అక్కడనే సమస్య చెబితే రాజు చేయి మీద, రాజు వంటి మీద చేయేసే అధికారం ఉన్నా అక్కడ వెయ్యకూడదు. If she doesn't call him and wanted to share her problem, though she has got the authority to touch the king, but she cannot in front of all. విందుకు పిలిచింది అనుకోండి, If she calls him to banquet, వచ్చిన తర్వాత after he comes home, రాజు కాదు మూకుడు. he is not the king, he is her husband. అక్కడ కూర్చుంటే రాజు, If he sits on the throne, he is the king. అక్కడికి వస్తే తన సొంతం. If he comes home, he is her own. చేసి మాట్లాడుతుంది, She can touch him and speak. ఉచ్చరించి మాట్లాడుతుంది, She can plead him and speak. అదంతా చెప్పుకోగలుగుతుంది. She can share all her sorrow. ఇప్పుడు చెప్పండి, రాజుని ఎక్కడికి పిలవాలి? Now you tell her, గట్టిగా. she call the king. గట్టిగా గట్టిగా Louder. విందుకు పిలవాలి. You have to call him to ఆ the విందే banquet. ఆరాధన. That banquet is the ఈ worship. రోజు నువ్వు
నీ king now. యజమానుడు, He is నీ your తండ్రి, Lord. He is your your father. father, He is your father. నీ భర్త, He is your నీ husband. కాపరి, He is your నీ నాయకుడు. He is your పట్టుకో leader. గట్టిగా. Catch hold of him. ఇప్పుడు చెప్పు సమస్య, Now you tell your problem. ఇప్పుడు చెప్పు సమస్య. Now you tell your problem. స్తోత్రం చెప్పండి. Praise God. విందుకు పిలవకుండా సమస్య చెప్తే ఆల్రెడీ గుండెలో అగ్ని మండుతుంది, సమస్యకి పరిష్కారము జరగదండి. Without calling to the banquet, if you tell your problem, already fire is burning in his heart. The problem will not be solved. సమస్యకు పరిష్కారం జరగాలంటే If the problem should be solved, ఫస్ట్ విందుకు పిలువు. call him to the banquet. దేనికి పిలవాలి? For what should you call him? విందుకు పిలువు. Call him to the banquet. అప్పుడు Then కూర్చోబెట్టి make him sit, మంచి భోజనం పెట్టి give him good food, బలమైన ఆరాధన చేసి worship him with all strength. అప్పుడు చెప్పుకొని బాధ ఏంటో Then you tell what your